అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీకు పార్ట్ 2 వీడియో చూపిస్తున్నాను. పెళ్లి కూతురు చూసారా, రెడీ అయి కూర్చుంది. ఈరోజు 3వ రోజు అండి. ఈ 3వ రోజునైతే మాకు అమ్మమ్మ గారు మేనమామ కలిసి సారీ తీసుకొస్తారండి. కొంతసేపట్లో సారీ తీసుకొస్తారు, మీకు చూపిస్తాను. చూసారా అండి, సారీ అయితే వచ్చేసింది. అమ్మమ్మ మేనమామ కలిసి చూసారా ఎన్ని రకాల స్వీట్లు పట్టుకొచ్చారో. వీళ్ళు తెచ్చిన తర్వాత అండి మిగతా వాళ్ళు అందరూ తీసుకొచ్చి పెళ్లి కూతురి దగ్గర పెడతారు తీసుకొచ్చినవి అన్నీని. ఈ మేనమామ అమ్మమ్మ సారితో పాటు ఒక 100 మందిని భోజనాలకు కూడా తీసుకొస్తారండి. ఎంతో గౌరవంగా చూడాలని. ఏంటంటే అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కదండి, అందుకని పెళ్లి కూతురు అమ్మ నాన్న చాలా గౌరవంగా వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ నీసి మాంసాలతో భోజనాలు ఇవి పెట్టాలి. అమ్మ మేనమామ తెచ్చిన సారి చెప్తాను చూడండి. చిన్న బూందీతో చేసిన బెల్లం వచ్చండి ఈ బాక్సు. రెండోది గోరుమెటీలు బాక్సు అంటే ఈ జాంగ్రీలు, మైసూరుపాకు, పుణుకులు, గారెలు, జాంగ్రీ, పొంగడాలు, ఆరిది, బూర్లు, సేమియానండి. పెళ్లి కూతురికి పువ్వులు, పళ్ళు, బట్టలు, గాజులు, టాయిలెట్ సామాను ఇవన్నీ తెచ్చారండి అమ్మమ్మ గారు. పెళ్లి కూతురికి మూకుట్లో ఆకేసి ముందుగా పెట్టి సోడిపిట్టు, గుగ్గీలు, బెల్లం, నెయ్యి ఈ 4 రకాలు కలిపి పెడతారండి ముందు. ఈ పెట్టిన తర్వాత అమ్మమ్మ గారు తీసుకొచ్చిన సారిలో స్వీట్లన్నీ ఈ ఆకులో వేస్తారు. ఒక్కో రకం. పెళ్లి కూతురిని అడిగి దానికి ఇష్టమైనవి ఏముంటే అవి వేస్తారండి. ముందు పెళ్లి కూతురు అయితే పుణుకులు అడిగిందండి, అందుకే 5 పుణుకులు వేసారు. తర్వాత ఇంకొకటి వచ్చి కోవా పెట్టారండి. తర్వాత వాళ్ళ నానమ్మ బూర్లు పెట్టింది. ఇలానే అండి ఒక్కొక్కరు ఒక్కో స్వీట్ పెడతారో ఒక్కో రకం. ఇవన్నీ ఈ మూకుడంతా నింపేస్తారో ఒక్కో రకం చొప్పుని. చూడండి ఇంకొకరైతే బూందీ వచ్చి పెట్టారు. ఇలానే అండి మనం తెచ్చిన అమ్మమ్మ గారు తెచ్చిన సారీ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారు మూకుడంతా నిండుగాని. చూడండి గోరుమెటి మైసూరుపాకు కూడా వేసారు, సేమియా ఆరిది కూడా వేసారు కదండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి 3 మగోళ్ళు 2 ఆడపిల్లలకి ఇప్పిస్తారండి. కానీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరు. ఒక అబ్బాయికి ఇప్పించి మిగతావన్నీ పేరెంట్ వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కో రకం ఇచ్చేస్తున్నారండి. ఇలా దాని దగ్గర ఉన్న స్వీట్లు అన్నీ ఇచ్చేస్తారు. దానికి ఏం కావాలో అది తినొచ్చండి. ఈసారి పెళ్లి కూతురు అయితే 7వ రోజు వరకు కారం తినకూడదు, స్వీట్లే తినాలి. ఇంతలోనే వాళ్ళ నానమ్మగారు చుట్టాలంటండి, ఆ తరపు చుట్టాలు వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు పెళ్లి కూతురికి బట్టలు, పూలు, పళ్ళు, టాయిలెట్ సామాన్లు వాటితో పాటు స్వీట్లు కూడా తీసుకొచ్చారండి. ఇలానే అండి అందరూ తీసుకొస్తారు అమ్మమ్మ గారు పెట్టిన తర్వాత. వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్లు ఏంటంటే మైసూరుపాకు, గచ్చికాయలు ఉండండి. వీళ్ళు తెచ్చిన స్వీట్లు కూడా మూకుట్లో వేసారు. పెళ్లి కూతురికి నచ్చిన స్వీట్ అయితే తినేయచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చేయచ్చండి. ఇలాగేనండి ఎవరు తీసుకొచ్చినా 2 మాత్రం పెళ్లి కూతురికి పెట్టిన తర్వాత అక్కడ పెడతారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 6వ రోజు వరకు అలా తెస్తానే ఉంటారు. చూసారా అండి ఎలా ఉన్నాయో మా ఊరు పద్ధతిలో. సారి తేవటం అయిపోయింది కదండి. సారి తెచ్చిన పెద్దలకి ఏమేమి వంటలు వండుతున్నారో చూపిస్తాను రండి. చూడండి మినప్పిండి రుబ్బుతున్నారు ఇక్కడ వడలు వేయడానికంట. చికెన్ కర్రీలో నంచుకు తినాలి కదండి, అందుకని. మా గోదావరి వాళ్ళు మర్యాదలు చేయటంలో ఎక్కడా తగ్గేది లేదండి. వచ్చిన చుట్టాలకి ముందుగా పెట్టేది పొడిగారులు, చికెన్ కర్రీనే అండి. అందుకే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ అండి. చూడండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత పువ్వులా ఉడికిందో. బిర్యానీ రెడీ అయిపోయింది కదండి. ఈసారి గారెలు వేస్తున్నారండి, పొడిగారెలు. గారెలు రెడీ అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ కర్రీ వేసి ముందుగా పెడతారు. మా గోదావరి వాళ్ళ పద్ధతిలో ఇంతండి. తిండి దగ్గర ఎక్కడ రాజీ పడం. చూసారా అండి గారెలు రెడీ అయిపోయాయి. ఈసారి చేప ముక్కలండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి నానబెట్టి మంచిగా ఫ్రై చేస్తున్నాడు. చూడండి ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వేగుతున్నాయో. ఈ వేగుతున్న ఫ్రై చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. తీసేస్తున్నట్టు చూసారా ఎంత క్రిస్పీగా వేగాయో, ఒకదాన్ని ఒకటే అంటుకోకుండానే. ముక్కలన్నీ ఫ్రై చేసాడు కదండి. ఈసారి తోకలు, బుర్రలు పులుసు పెట్టారు. చేపలు బుర్రల పులుసు అండి, చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో సాంబార్ కూడా ఉందండి. సారి తెచ్చిన పెద్దలకు ఇలా రెడీ చేశారండి భోజనాలకి. చూసారా మా గోదావరి వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పార్ట్ 3 వీడియోతో కలుద్దాం.